ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీకి ఎంపిక చేసిన భారత జట్టులో విధ్వంసకర ఆటగాడు సూర్యకుమార్ యాదవ్ కు చోటు దక్కలేదన్న విషయం తెలిసిందే. టీ20లో అద్భుత ప్రదర్శన కనబరుస్తున్న సూర్యకుమార్ యాదవ్ వన్డేలో మాత్రం తన మార్కును చూపించలేకపోయాడు. తనకు వచ్చిన అవకాశాలని సూర్యకుమార్ యాదవ్ సద్వినియోగం చేసుకోలేకపోయాడు. దీంతో అతన్ని వన్డే ఫార్మేట్ కు సెలెక్టర్లు పక్కన పెట్టారు. టీ20లో భారత జట్టు రెగ్యులర్ కెప్టెన్ గా ఉన్నప్పటికీ వన్డేలకు మాత్రం సూర్యను పరిగణలోకి తీసుకోవడం లేదు. అయితే ఛాంపియన్స్ ట్రోఫీకి సూర్యని ఎంపిక చేయాలని పలువురు మాజీ క్రికెటర్లు సూచించారు. కానీ సెలెక్టర్లు మాత్రం అతన్ని ఎంపిక చేయలేదు. తాజాగా ఛాంపియన్స్ ట్రోఫీ జట్టులో చోటు దక్కకపోవడంపై సూర్యకుమార్ యాదవ్ స్పందించాడు. ఇంగ్లాండ్తో తొలి టీ20కి ముందు విలేకరుల సమావేశంలో సూర్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశాడు. ఛాంపియన్స్ ట్రోఫీ జట్టులో చోటు దక్కనందుకు మీరేమైనా బాధపడ్డారా అన్న ప్రశ్నకు మిస్టర్ 360 ఏమన్నాడంటే, అందుకు నేనేమి బాధపడడం లేదు. వన్డే ఫార్మేట్ లో బాగా రాణించి ఉంటే ఛాంపియన్స్ ట్రోఫీ జట్టులో ఉండేవాడిని. నేను ఆ పని చేయలేకపోయాను కాబట్టి నాకు అవకాశం దక్కలేదు. మన తప్పిదాన్ని అంగీకరించడం ముఖ్యం. అయితే నాకు వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకోలేకపోయినందుకు బాధగా ఉంది. అదే నేను బాగా ఆడి ఉంటే వన్డే జట్టులో కూడా కొనసాగేవాడిని అని సూర్య అన్నాడు. అలాగే ఛాంపియన్స్ ట్రోఫీకి ఎంపిక చేసిన జట్టు చాలా బాగుంది. జట్టులో ఉన్న వారంతా అద్భుతమైన ఆటగాళ్లు. వన్డే ఫార్మేట్ లో భారత్ తరపున అద్భుత ప్రదర్శన కనబర్చారు. దేశవాళీ క్రికెట్ లో కూడా రాణించారు. కాబట్టి వారందరూ జట్టు సెలక్షన్ కు అర్హులే అని తొలి టీ20కి ముందు ఫ్రీ మ్యాచ్ కాన్ఫరెన్స్ లో సూర్యకుమార్ యాదవ్ పేర్కొన్నాడు. ఇకపోతే ఈ రోజు 5 టీ20ల సిరీస్ లో భాగంగా ఇంగ్లాండ్ తో ఈడెన్ గార్డెన్స్ లో రాత్రి 7 గంటలకి తొలి టీ20 మ్యాచ్ జరగనుంది. ఇందుకు టీమిండియా అన్ని విధాలుగా సిద్ధమైనట్లు తెలుస్తుంది. ఇప్పటి వరకు భారత్ తరపున కెప్టెన్ గా వహించిన సూర్యకుమార్ యాదవ్ ఒక్క సిరీస్ లో కూడా ఓటమి లేకుండా జట్టును ముందుండి నడిపిస్తున్నాడు. దీంతో ఇంగ్లాండ్ తో జరిగే 5 టీ20ల సిరీస్ ను కూడా గెలిచి మరో సిరీస్ ను తన ఖాతాలో వేసుకోవాలని చూస్తున్నాడు సూర్యకుమార్ యాదవ్.